హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం బీజగణితం ప్రమేయాలు ఇంటర్మీడియట్ స్థాయిలోని ముఖ్యమైన ప్రశ్నలు, అలాగే గత పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి ప్రశ్న, x/3 + 1, y-2/3 = 5/3, 1/3 అయితే x, y ఎంత అని చెప్పి అడిగారు. ఈ మొదటి నిరూపకానికి ఈక్వల్ చేయండి. అలాగే రెండో నిరూపకానికి ఈక్వల్ చేసుకోండి. చూడండి, ఇక్కడ x/3 + 1 = 5/3 అవుతుంది. y-2/3 = 1/3 అవుతుంది. సో x/3 = 5/3 - 1. x/3 = ఇక్కడ LCM అనేది 3 అవుతుందమ్మా. 5 - 3 1s 3, 3 క్యాన్సిల్ అవుతుంది. సో x = 5 - 3 అంటే 2 అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, y = 1/3 - 2/3 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే +2/3 అవుతుంది. y = LCM చూడండి 3, 1 + 2. సో y = 3/3, 3/3 అంటే 1. సో x వాల్యూ 2, y వాల్యూ 1. x వాల్యూ 2, y వాల్యూ 1. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. a, bలు సమితులు n(a)3 n(b)2 a క్రాస్ bలోని మూలకాల సంఖ్య అన్నాడు. ఇక్కడ a క్రాస్ bలోని మూలకాల సంఖ్య ఏమవుతుందంటే a క్రాస్ b = n(a) × n(b) అవుతుంది. అంటే 3 × 2 6 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, a = 1, 2 సెట్ ఆఫ్ 1, 2, b = సెట్ ఆఫ్ 3, 4. ఏ నుంచి బీకు గల సంబంధాల సంఖ్య అని చెప్పి అడిగాడు. ఏ నుంచి బీకి గల సంబంధాల సంఖ్యకి ఫార్ములా ఏమవుతుందంటే 2n(a) × n(b) అవుతుంది. 2n(a) × n(b) అంటే ఇక్కడ n(a) అంటే 2 కాబట్టి 2 × n(b)లో కూడా 2 ఎలిమెంట్సే ఉన్నాయి. సో 2. సో 2/4 అంటే 16 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. f(x) = x² అని చెప్పి ఇచ్చారు. అయితే f(1.1) - f(1/1.1 - 1) వాల్యూ అడిగారు. f(1.1) అంటే 1.1 హోల్ స్క్వేర్ మైనస్ f(1) అంటే 1/1.1 - 1 అవుతుంది. సో ఇది a² - b² ఫార్ములాలో ఉంది. సో ఏమవుతుందంటే 1.1 + 1 × 1.1 - 1 /1.1 - 1. ఈ 1.1 - 1 1.1 - 1 క్యాన్సిల్ అయిపోతే 1.1 + 1 అంటే 2.1 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, f మ్యాప్స్ a to b ప్రమేయం n(a) = 3 n(b) = 2 అయితే ఏ నుంచి బీకి గల ప్రమేయాల సంఖ్య అని చెప్పి అడిగారు. ఏ నుంచి బీకి ఉన్నటువంటి ప్రమేయాల సంఖ్యకి ఫార్ములా ఏమవుతుందంటే n(b)n(a) లేదా k/m అని చెప్పి రాసుకుంటాం. n(a)ని m గాను n(b)ని k గా తీసుకుంటే k/m రాసుకుంటాం. లేదా డైరెక్ట్గా చేయాలంటే n(b)n(a) అవుతుంది. అంటే n(b) అంటే చూడండి ఎంత ఇచ్చారు, n(b) 2 ఇచ్చారు కాబట్టి 2/n(a) వచ్చేసి 3 ఇచ్చారు. సో 2/3 అంటే 8 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, f మ్యాప్స్ a to b అన్వేక ప్రమేయము n(a) = 8 ఇచ్చారు. n(b) వచ్చేసి 10 అయితే అన్వేక ప్రమేయాల సంఖ్య అడిగారు. అన్వేక ప్రమేయాల సంఖ్యకి ఫార్ములా n(b) P(n(a) అవుతుంది. సో n(b) అంటే 10p8. చూడండి, ఇక్కడ n(a) 10 కాబట్టి n(b) 10, P(n(a) వచ్చేసి 8. సో 10p8 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. f మ్యాప్స్ r to r g మ్యాప్స్ r to r ప్రమేయాలు g(x) = 3x - 2 f(x) = 2x² + 3 అయితే f సర్కిల్ g(0) అని చెప్పి అడిగారు. అంటే g(x) అనేది 3x - 2 f(x) వచ్చేసి 2x² + 3 అనమాట. సో f సర్కిల్ g(0) అని చెప్పి ఇచ్చారు. f సర్కిల్ g(0) అంటే f(g)(0) అనమాట.
సో ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ జీరోని సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ 0 - 2 అంటే 0 - 2 అంటే -2 వస్తుంది. సో ఎఫ్ ఆఫ్ -2 అంటే ఏమవుతుందో చూడండి, ఇందులో ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు 2 ఇంటూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3. సో 2 ఇంటూ 4 ప్లస్ 3, 2 4 8, 8 ప్లస్ 3 అంటే 11 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x - 1, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x + 1/2. అయితే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విలువ అని చెప్పి అడిగారు. ఇక్కడ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోమన్నారు. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 2x - 1, జీ ఆఫ్ 2x - 1 అంటే ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ అనేది x + 1/2 కాబట్టి ఎక్స్ ఉన్న దగ్గరల్లా 2x - 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో x + 1/2 అంటే 2x - 1 + 1/2, 1 1 క్యాన్సిల్, 1 - 1 క్యాన్సిల్, 2x/2, 2 2 క్యాన్సిల్ అయితే x వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఇచ్చారు, జీ ఆఫ్ ఎక్స్ వచ్చేసి x² ఇచ్చారు, హెచ్ ఆఫ్ ఎక్స్ అనేది 2x అయితే ఎఫ్ సర్కిల్ జీ సర్కిల్ హెచ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి ఇచ్చారు. దీన్ని ఎలా రాస్తామంటే ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్గా రాస్తాము. సో ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 2x అంటే జీ ఆఫ్ 2x అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ 2x అంటే 2x హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ 2x హోల్ స్క్వేర్ అంటే ఎఫ్ ఆఫ్ 4x². కానీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 2 అంటే 2 + 0 ఇంటూ ఎక్స్ కాబట్టి 0 ఇంటూ ఎక్స్ బదులు 4x² సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 2 + 0 2 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఎఫ్ సర్కిల్ కనుక్కోమన్నప్పుడు ఇదంతా చేయకుండా డైరెక్ట్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూనే ఎఫ్ సర్కిల్ జీ సర్కిల్ హెచ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్, జీ మ్యాప్స్ ఆర్ టు ఆర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x - 2, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² + 1, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ - 1. చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 3x - 2 ఇచ్చారు. అలాగే జీ ఆఫ్ ఎక్స్ వచ్చేసి x² + 1 ఇచ్చారు. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ - 1 కనుక్కోమన్నారు. అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ - 1, ఆఫ్ ఎక్స్ - 1 అంటే చూడండి 3 ఇంటూ x - 1 -2 అవుతుంది. సో జీ ఆఫ్ 3x - 3 -2, సో జీ ఆఫ్ 3x - 5 అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూని మనం జీ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే 3x - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. 3x - 5 హోల్ స్క్వేర్ అంటే 9x² మైనస్ 5 3 15, 15 2 30, 30x + 25 + 1, 9x² - 30x + 26. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 - x² / 1 + x². అయితే ఎఫ్ ఆఫ్ tan θ అని చెప్పి అడిగారు. సో ఎఫ్ ఆఫ్ tan θ అంటే ఏమవుతుందంటే 1 - tan² θ / 1 + tan² θ అవుతుంది. ఇది cos 2θకి ఫార్ములా టాన్స్లో. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x - 1, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x + 1 అయితే జీఎఫ్ + 1 ఆఫ్ ఎక్స్ అని చెప్పి ఇచ్చారు. అంటే దీన్ని ఎలా రాస్తామంటే జీఎఫ్ ఆఫ్ ఎక్స్ + 1గా రాస్తాము. జీఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే x - 1 ఇంటూ x + 1 + 1 అమ్మ. సో x² - 1 + 1 అవుతుంది. a - b ఇంటూ a + b² - b². సో 1 - 1 క్యాన్సిల్ అయిపోతే x² వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 13 చూడండి, ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ p, q, r, s. సో n ఆఫ్ a అనేది 4 అవుతుంది. అలాగే b ఈక్వల్ టు సెట్ ఆఫ్ a, b, c. సో n ఆఫ్ b ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఏ నుంచి bకి ఏర్పడేటువంటి ప్రమేయాల సంఖ్య అని చెప్పి అడిగారు. సో ఇది ఇందాక ఆల్రెడీ చెప్పాం మనం, n ఆఫ్ b హోల్ పవర్ n ఆఫ్ a అవుతుంది. సో 3/4 వస్తుంది. 3/4 అంటే 81. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ -2 ప్రమేయము అని చెప్పి ఇచ్చారు.
ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ పాజిటివ్ తీసుకోండి, నెగిటివ్ తీసుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ వస్తుంది కాబట్టి ఇది ఈవెన్ నెంబర్ అవుతుందంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఎఫ్ మ్యాప్స్ R2 + 1 to R ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 + x బై 1 - x అయితే ఎఫ్ మ్యాప్స్ R2 + 1 to R ను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 + x బై 1 - x అయితే ఎఫ్ ఆఫ్ 2x బై 1 + x² ఈక్వల్ టు n ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే n వాల్యూ అడిగారు. సో ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఆఫ్ 1 + x బై 1 - x. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 2x బై 1 + x² కనుక్కుందాం. అప్పుడు లాగ్ 1 + 2x బై 1 + x² బై 1 - 2x బై 1 + x² అవుతుంది. సో ఇక్కడ లాగ్ ఆఫ్ ఇది ఎల్సిఎం చేస్తే 1 + x² + 2x బై 1 + x² బై 1 + x² మైనస్ 2x బై 1 + x². 1 + x², 1 + x² క్యాన్సిల్ అయితే లాగ్ ఆఫ్ ఇది 1 + x హోల్ స్క్వేర్, ఇది 1 - x హోల్ స్క్వేర్ కాబట్టి 1 + x బై 1 - x హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే 2 ఇంటూ లాగ్ 1 + x బై 1 - x. ఇది లాగ్ ఏ పవర్ m ఫార్ములా m లాగ్ ఏ కాబట్టి అలా రాసాం. దట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇదేంటమ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. కానీ ప్రాబ్లంలో మనకి ఎఫ్ ఆఫ్ 2x బై 1 + x² అనేది n ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు కాబట్టి సో n ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్ అయితే n వాల్యూ 2 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ -2 -1 0 1 2 అని ఇచ్చారు. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి x² + x + 1 ఇచ్చారు. అయితే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ముందు -2 సబ్స్టిట్యూట్ చేద్దాం. -2 హోల్ స్క్వేర్ ప్లస్ -2 + 1 అవుతుంది. -2 హోల్ స్క్వేర్ అంటే 4 4 + 1 5 5లోంచి 2 తీసేస్తే 3 వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 + 1. సో 1 + 1 2 - 1 అంటే 1 వస్తుంది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 0 స్క్వేర్ ప్లస్ 0 + 1 అంటే 1 వస్తుంది. సో ఎఫ్ ఆఫ్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వేర్ ప్లస్ 1 + 1 అంటే 3 వస్తుంది. సో ఎఫ్ ఆఫ్ 2 అంటే 2 స్క్వేర్ ప్లస్ 2 + 1 అంటే 7 వస్తుంది. సో ఇక్కడ టోటల్గా 3 1 టైం 3 2 టైమ్స్ 1 2 టైమ్స్ 7 1 టైమ్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే 1, 3, 7 సెట్ ఆఫ్ 1, 3, 7 ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4 అని ఇచ్చారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² - x + 1 బై x + 1 అని చెప్పిస్తే ఎఫ్ యొక్క వ్యాప్తి కనుక్కోమన్నారు. సో ఫస్ట్ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే x² - x + 1 బై x + 1. ఇప్పుడు ఇందులో ఏ అనేది 1 2 3 4 ఇచ్చారు. ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 కానీ మనం సబ్స్టిట్యూట్ చేస్తే 1² - 1 + 1 బై 1 + 1 దట్ వాల్యూ అనేది 1/2 అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ 2 వచ్చేసి 2² - 2 + 1 బై 2 + 1 ఈ వాల్యూ వచ్చేసి మనకి 1 వస్తుంది. అలాగే ఎఫ్ ఆఫ్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3² - 3 + 1 బై 3 + 1 ఈ వాల్యూ వచ్చేసి 7/4 వస్తుంది. అలాగే ఎఫ్ ఆఫ్ 4 అనేది 4² - 4 + 1 బై 4 + 1 ఈ వాల్యూ వచ్చేసి 13/5 వస్తుంది. సో ఇవన్నీ ఎందులో ఉన్నాయో గమనించండి. 1/2 1 7/4 13/5. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఎఫ్ మ్యాప్స్ R2R ప్రమేయము ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అని ఇచ్చారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అని ఇచ్చి విలోమ ప్రమేయం కనుక్కోమన్నారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని వై అని చెప్పి అనుకోండి. వై ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అవుతుంది. వై ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అవుతుంది. సో ఏఎక్స్ ఈక్వల్ టు వై మైనస్ బి, ఎక్స్ ఈక్వల్ టు వై మైనస్ బి బై ఏ, ఎక్స్ ఈక్వల్ టు వై మైనస్ బి బై ఏ. సో ఇక్కడ ఎక్స్ అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై అనేది వై మైనస్ బి బై ఏ.
కానీ ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కనుక్కోమన్నారు, అంటే ఎక్స్ మైనస్ బి బై ఏ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ ప్రమేయము ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 మైనస్ 5x యొక్క విలోమ ప్రమేయం అడిగారు. ఇప్పుడు చేసినటువంటి మోడలే ఇది y అనుకుంటాం, y ఈక్వల్ టు 3 మైనస్ 5x. సో ఇక్కడ 5x ఇటు తీసుకురండి, 5x ఈక్వల్ టు 3 మైనస్ y అవుతుంది, x ఈక్వల్ టు 3 మైనస్ y బై 5. సో x అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y అనేది 3 మైనస్ y బై 5 అవుతుంది. సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ x అంటే 3 మైనస్ y ఉన్న దగ్గర x సబ్స్టిట్యూట్ చేస్తాం, 3 మైనస్ x బై 5. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఎఫ్ మ్యాప్స్ ఆర్ టెన్స్ టు 0, ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్ యొక్క విలోమ ప్రమేయం అన్నారు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే y, y ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్. సో ఇక్కడ మనం లాగ్ అప్లై చేద్దాం, లాగ్ y ఈక్వల్ టు లాగ్ 2 పవర్ ఎక్స్ అవుతుంది. ఓకే, లాగ్ y ఈక్వల్ టు లాగ్ 2 పవర్ ఎక్స్ అవుతుంది. సో లాగ్ y ఈక్వల్ టు ఎక్స్ లాగ్ 2, లాగ్ y ఈక్వల్ టు ఎక్స్ లాగ్ 2. సో దీని నుంచి మనం ఎక్స్ని ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ ఈక్వల్ టు లాగ్ y బేస్ 2 అని చెప్పి రాయొచ్చు, లాగ్ y బేస్ 2 అని చెప్పి రాయొచ్చు. ఎక్స్ అంటే ఏంటి, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y అనేది లాగ్ y బేస్ 2 కాబట్టి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే లాగ్ ఎక్స్ బేస్ 2 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 బై ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ అయితే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నారు. చూడండి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనకు 1 బై ఎక్స్ అని చెప్పి ఇచ్చారు, అలాగే జీ ఆఫ్ ఎక్స్ వచ్చేసి రూట్ ఎక్స్ అని చెప్పి ఇచ్చారు. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 బై ఎక్స్. సో జీ ఆఫ్ 1 బై ఎక్స్ అంటే రూట్ ఆఫ్ 1 బై ఎక్స్. సో 1 బై రూట్ ఎక్స్ అవుతుంది. 1 బై రూట్ ఎక్స్ అంటే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఎఫ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 2, -3, 3, -1 అయితే 2f విలువ అని చెప్పి అడిగారు. 2f విలువ ఏమవుతుందంటే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ అంటే ప్రథమ నిరూపకాలను మార్చకుండా ద్వితీయ నిరూపకాలని 2f అన్నాడు కాబట్టి డబల్ చేయాలి. అంటే ఇక్కడ 1 ప్లేస్లో 1 ఉంటుంది, 2 2s 4, నెక్స్ట్ 2, -6, నెక్స్ట్ 3, -2. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. అలాగే నెక్స్ట్ బిట్ చూడండి, జీ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3, 2, 4, -3, 6, -5 అయితే 2 ప్లస్ జీ అన్నారు. ఇక్కడ కూడా అంతే, ప్రథమ నిరూపకాలు అలాగే ఉంటాయి, 3, 4, 6. ప్రథమ నిరూపకాలు అలాగే ఉన్నది 3, 4, 6 ఇదేనమ్మా. నెక్స్ట్ 2 ప్లస్ జీ అంటే చూడండి ఇక్కడ 2 యాడ్ చేయాలి, 2 + 2 4, -3 + 2 -1, -5 + 2 -3. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 24th బిట్ కూడా అదే మోడల్, ఎఫ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, 1, -2, 3, 3, 5 అయితే ఎఫ్ స్క్వేర్ అన్నాడు. సో ప్రథమ నిరూపకాలు అలాగే ఉంచండి, 2, -2, 3. ఇక ద్వితీయ నిరూపకాలను స్క్వేర్ చేయాలంటే 1 అయితే 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది, 3 స్క్వేర్ 9 అవుతుంది, 5 స్క్వేర్ 25 వస్తుంది. సో 2, 1, -2, 9, 3, 25 ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, ఎఫ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3, -5, 4, 1, 2, 6. జీ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3, 2, 2, -8 అయితే ఎఫ్ ప్లస్ జీ ప్రమేయం అడిగారు. ఇక్కడ 3 తోటి ఉంది, ఇక్కడ 3 తోటి ఉంది, 2తో ఉంది, 2తో ఉంది, కానీ 4, 1 లేదు కాబట్టి ఇది రిమూవ్ చేసేస్తాం. ఈ 3 అనేది మొదటి నిరూపకం అలాగే ఉంటుంది, -5 + 2, -5 + 2 అంటే -3 అవుతుంది. అలాగే ఇది రిమూవ్ చేయాలని చెప్పాం కదా, 2 అలాగే ఉంటుంది, 6 - 8 అంటే -2. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 26వ ప్రశ్న చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ x² - 4x + 3 వాస్తవ మూల్య ప్రమేయం యొక్క ప్రదేశము. దీన్ని ఎలా రాస్తామంటే ఇక్కడ x² - 4x + 3 అని చెప్పి ఇచ్చారు.
ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో దీన్ని ఎలా మనం ఫ్యాక్టర్స్గా రాసుకుంటామంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 1x ప్లస్ 3 గ్రేటర్ దాన్ 0, ఎక్స్ కామన్ చేస్తే ఎక్స్ మైనస్ 3 మైనస్ 1 కామన్ చేస్తే ఎక్స్ మైనస్ 3 గ్రేటర్ దాన్ 0. సో ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1 గ్రేటర్ దాన్ 0. సో ఇక్కడ మనకి ఈ ఎక్స్ వాల్యూ 3 వస్తుంది, ఎక్స్ వాల్యూ 1 వస్తుంది కాబట్టి ఇక్కడ 1 తీసుకోండి, ఇక్కడ 3 తీసుకోండి. అంటే 1 కంటే మనం లెస్ దాన్ వాల్యూ తీసుకుంటే అప్పుడు ఇదేమవుతుంది, -1 -3 -4 అవుతుంది. అలాగే ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి ఎక్స్ వాల్యూ లెస్ దాన్ తీసుకుంటే మనకిది నెగిటివ్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది 3,1 వచ్చింది కాబట్టి ఇక్కడ ఎఫ్ మ్యాప్స్ R/R వాస్తవ మూల్య ప్రమేయం కాబట్టి డొమైన్ అంటే ప్రదేశం ఏమవుతుందంటే ఎక్స్ బిలాంగ్స్ టు R మైనస్ సెట్ ఆఫ్ 1,3 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్, ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 యొక్క వ్యాప్తి అన్నారు. అంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమవుతుందంటే -x అవుతుంది, అలాగే +x అవుతుంది. -x ఎప్పుడు అవుతుంది, ఎక్స్ లెస్ దాన్ 0 అయినప్పుడు. +x ఎప్పుడు అవుతుంది, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు. సో ఇక్కడ మనము ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మైనస్ వాల్యూ తీసుకున్నట్లయితే, ఒకవేళ నెగిటివ్ వాల్యూ తీసుకున్నట్లయితే మనకేమొస్తుందంటే మనకి -x/x వస్తుంది, అంటే -1 వస్తుంది. అదే పాజిటివ్ వాల్యూ తీసుకున్నట్లయితే x/x అంటే 1 వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే సెట్ ఆఫ్ -1,1 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x³ మైనస్ 1/x³ అని ఇచ్చి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/x కనుక్కోమన్నారు. అంటే ఎఫ్ ఆఫ్ 1/x ఏమవుతుందంటే 1/x³ మైనస్ 1/1/x³ అంటే 1/x³ మైనస్ x³ అవుతుంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/x అన్నారు. అంటే x³ మైనస్ 1/x³ ప్లస్ 1/x³ మైనస్ x³ ప్లస్ x³ మైనస్ x³ క్యాన్సిల్, 1/x³ మైనస్ 1/x³ క్యాన్సిల్ అయితే 0 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x² మైనస్ 5x ప్లస్ 7/x మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 వాస్తవ మూల్య ప్రమేయ వ్యాప్తి అన్నారు. ఇక్కడ మనకి ఈ డినామినేటర్లో ఉన్నటువంటి ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0 అయితే డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ మైనస్ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏమైందంటే ఎక్స్ ఈక్వల్ టు 1, అలాగే ఎక్స్ మైనస్ 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో ప్రదేశం ఏమవుతుందంటే ఆర్ మైనస్, అంటే ఇవి ఉండవు కాబట్టి ఆర్ మైనస్ సెట్ ఆఫ్ 1,2 అవుతుంది. సో ఆర్ మైనస్ సెట్ ఆఫ్ 1,2 అంటే ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x² మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 వాస్తవ మూల్య ప్రమేయ వ్యాప్తి అని చెప్పి అడిగారు. సో దీన్ని ఎలా రాస్తామంటే ఇక్కడ మనకి డినామినేటర్లో x² మైనస్ 4 ఉంది, x² మైనస్ 2² రాస్తే a² మైనస్ b² ఫార్ములా x ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 అవుతుంది. సో వీటిని మనం 0కి ఈక్వల్ చేసినట్లయితే ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ అనేది -2 వస్తుంది, ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0 వేస్తే ఎక్స్ ఈక్వల్ 2 వస్తుంది, ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ వాల్యూ -3. అంటే ఇవన్నీ కూడా 0కి ఈక్వల్ చేసినప్పుడు డస్ నాట్ ఎగ్జిస్ట్ కాబట్టి ప్రదేశము ఏమవుతుందంటే ఇక్కడ మనకు అడిగింది ప్రదేశం కాదు, వ్యాప్తి అడిగారు. సో వ్యాప్తి ఏమవుతుందంటే ఆర్ మైనస్ సెట్ ఆఫ్ -3, -2, -2 అనమాట. సో -2, -3, -2 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు √9x మైనస్ x²
ప్రదేశం అని చెప్పి అడిగారు. సో √9x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ స్క్వేర్ చేస్తే 9x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎక్స్ కామన్ చేస్తే 9 మైనస్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఆర్ 9 మైనస్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 అవుతుంది. సో ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 కాబట్టి ఇక్కడ మనకి డొమైన్ అడిగారు. ప్రదేశం వచ్చేసి ఏమవుతుందంటే 0,9 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 అని ఇచ్చారు. దాని ప్రదేశం కనుక్కోమన్నారు. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ వాల్యూస్ ఏమొస్తాయంటే -2 + 2 వస్తాయి. సో -2 + 2 వస్తాయి. అంటే ఇక్కడ -2 అంటే మనం ఇది పాజిటివ్ కాని సందర్భం, అంటే ఇక్కడ ఈ మధ్యలో మనకి నెగిటివ్ వస్తుంది. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు -2కి 2కి మధ్యలో వాల్యూ తీసుకుంటే నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఏమవుతుందంటే -∞, యూనియన్ 2, అవుతుంది. సో ఇక్కడ r మైనస్ ఆఫ్ -2, 2 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చారు. వాస్తవ మూల్య ప్రమేయ ప్రదేశం కనుక్కోమన్నారు. ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ మనం √-4 తీసుకుంటే ఇది అన్డిఫైన్డ్ అవుతుంది. లేదా 1/0 అంటే ఈ వాల్యూ మొత్తం 0 వచ్చినా కూడా అది అన్డిఫైన్డ్ టర్మ్ అవుతుంది. సో 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో రూట్ క్యాన్సిల్ అయిపోతే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 అంటే 1 + x ఇంటూ 1 మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే ఎక్స్ వాల్యూస్ ఏమొస్తాయంటే -1, 1 వస్తాయి. సో ఆన్సర్ వాస్తవ మూల్య ప్రమేయ ప్రదేశం అడిగారు కాబట్టి -1, 1 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² - 4/x - 2 అని ఇచ్చి వాస్తవ మూల్య ప్రమేయ వ్యాప్తి అడిగారు. సో ఇక్కడ మనకి x-2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అమ్మ. ఎందుకంటే x-2 0 అయితే ఇది వ్యవస్థితం కాదు కాబట్టి సో x ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో డొమైన్ అంటే ప్రదేశం ఏమవుతుందంటే x బిలాంగ్స్ టు r మైనస్ సెట్ ఆఫ్ 2 అవుతుంది. సో ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ కానీ చూసినట్లయితే ఇందులో x² - 4/x - 2 ఉంది. దీన్ని x + 2 × x - 2గా రాస్తాం. x - 2 ఉంది. రెండు క్యాన్సిల్ అయిపోతే x + 2 ఉంటుంది. సో ఇక్కడ x వాల్యూ కానీ మనం 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 + 2 అంటే 4 వస్తుంది. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటి, వ్యాప్తి అడిగారు కాబట్టి y బిలాంగ్స్ టు r మైనస్ 2 + 2 అవుతుంది. సో y బిలాంగ్స్ టు r మైనస్ 4 వస్తుంది. y బిలాంగ్స్ టు r మైనస్ 4 వస్తుంది. r మైనస్ సెట్ 4 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. ఎఫ్ మ్యాప్స్ A to B ప్రమేయం ఎఫ్ యొక్క వ్యాప్తిలో ఒకే ఒక మూలకం ఉంటే ఎఫ్ ప్రమేయము స్థిర ప్రమేయం అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి. ఎఫ్ మ్యాప్స్ R మైనస్ సెట్ 0 to R ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x + 1/x x + 1/x అని నిర్వచిస్తే ఎఫ్ ఆఫ్ x² + f(1) అన్నారు. ఎఫ్ ఆఫ్ x² అంటే ఏమవుతుంది, x ఉన్న దగ్గరల్లా x² సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు x² + 1/x² అవుతుంది. నెక్స్ట్ f(1) అంటే 1 + 1/1 సో 2 అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ x ప్లస్ f(1) అని చెప్పి అడిగారు. ఎఫ్ ఆఫ్ x² + f(1) అని చెప్పి అడిగారు. అంటే x² + 1/x² + 2 అవుతుంది. సో ఇది దేనికి ఈక్వల్ అంటే x + 1/x² ఈక్వల్. సో x + 1/x² అంటే f ఆఫ్ x కాబట్టి f ఆఫ్ x
హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఈ క్రింది వానిలో ప్రమేయం ఏది అని చెప్పి అడిగాడు. ఇక్కడ ఆప్షన్ 1 చూస్తే 1 అనేది ఒక దాంతో బిలో సహప్రదేశంతో కలిసి ఉంది, అలాగే 2 కలిసి ఉంది, 3 కూడా, అంటే ఒకటిలో ఏవి కూడా వదిలిపెట్టి లేవు కాబట్టి ఆప్షన్ 1 అనేది ప్రమేయం అవుతుంది. ఆప్షన్ 2 కానీ తీసుకుంటే ఇక్కడ 3 అనేది వదిలిపెట్టబడింది కాబట్టి ఇది ప్రమేయం కాదు. అలాగే ఆప్షన్ 3లో ఇక్కడ 1 నుంచి 2 సహప్రదేశాలతో సంబంధం ఉంది కాబట్టి ఇది కూడా ప్రమేయం కాదు. అలాగే ఫోర్త్ ఆప్షన్లో కూడా బి అనేది 2తో 3తోటి సంబంధం కలిగి ఉంది కాబట్టి ఇది కూడా ప్రమేయం కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 39వ ప్రశ్న, ఈ క్రింది వానిలో అన్వేక ప్రమేయము కానిది ఏది అని చెప్పిచ్చాడు. ఇక్కడ ఏలో విభిన్న మూలకాలకి ఒకే ప్రతిబింబం ఉండాలి, అలా ఉంటేనే అది అన్వేక ప్రమేయం అవుతుంది. సో ఇక్కడ 1 అనేది ఏ తోటి సంబంధం, 2 బి తోటి, 3 అన్నీ కూడా ఒకటే సంబంధాన్ని కలిగి ఉన్నాయి. కానీ ఇక్కడ ఆప్షన్ కానిదేది అని చెప్పి ఇచ్చారు, కానిదేది అని ఇచ్చారు, ఇది కూడా అన్వేక ప్రమేయం అవుతుంది. ఇక్కడ చూడండి ఈ 1 అనేది ఏతో సంబంధాన్ని కలిగి ఉంది, అలాగే 2 అనేది కూడా ఏతో సంబంధాన్ని కలిగి ఉంది. ఇక్కడ ఒకే ప్రతిబింబం ఉండాలని చెప్పాము, కానీ 1కి 2కి ఏ అనే ప్రతిబింబం ఉంది కాబట్టి ఇది అన్వేక ప్రమేయం కాదు. సో ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. క్రింది వానిలో సంగ్రస్త ప్రమేయం ఏంటి అని చెప్పి ఇచ్చాడు. సంగ్రస్త ప్రమేయం అంటే ఏలోని కనీసం ఒక మూలకానికైనా ప్రతిబింబం, ఏలో కనీసం ఒక మూలకానికైనా ప్రతిబింబం అవ్వాలి. అయితే ఇక్కడ కనీసం ఒక మూలకానికైనా ప్రతిబింబం అవ్వాలంటే ఇక్కడ చూడండి ఏలో ఏకి ఒక ప్రతిబింబం ఉంది, బికి ఒక ప్రతిబింబం ఉంది, సికి ఒక ప్రతిబింబం, డికి, అన్నిటికీ కూడా ప్రతిబింబాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏబిసిడిఈ తీసుకోండి, ఇక్కడ ఈ అనేది అసలు లేదు, అంటే ఇక్కడ ప్రతిబింబం, అంటే ఇక్కడ ఈ అనేది వదిలివేయబడింది కాబట్టి ఇది అసలు ప్రమేయమే కాదు. ఇక్కడ చూడండి డి అనేది సహప్రదేశంలో ఖాళీగా ఉంది కాబట్టి ఇది కూడా సంగ్రస్తం కాదు. ఇక్కడ చూడండి ఏ సి అనేవి వదిలివేయబడ్డాయి కాబట్టి ఇది కూడా సంగ్రస్తం కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0 degrees π/6 π/4 π/3 π/2 అని ఇచ్చి ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి సంగ్రస్తం అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అయితే బి సమితి అని అడిగారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కాస్ ఎక్స్ ఇచ్చారు, అంటే ఇక్కడ 0 degrees కానీ మనం అప్లై చేస్తే కాస్ 0 అంటే 1 అవుతుంది. నెక్స్ట్ కాస్ π/6 అంటే కాస్ 30 వచ్చేసి √3/2 అవుతుంది. అలాగే కాస్ π/4 కాస్ 45 అంటే 1/√2 అవుతుంది. అలాగే కాస్ π/3 అంటే 60 degrees, కాస్ 60 వచ్చేసి 1/2 అవుతుంది. అలాగే కాస్ 90 అంటే కాస్ π/2 వచ్చేసి 0 అవుతుంది. సో బి సమితి ఏమొస్తుందో చూడండి 1 √3/2 1/√2 1/2 0 ఉన్నది అవుతుంది. ఇక్కడ 1 √3/2 1/√2 0 1/2 ఉన్నది ఆప్షన్ 4. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. చూడండి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x+2 అనేది x greater than 1 అప్పుడు తీసుకోవచ్చు అన్నారు. అలాగే 2 అనేది -1కి మధ్యలో ఉన్నప్పుడు తీసుకోమన్నారు. అలాగే x-1 వచ్చేసి -3కి -1కి మధ్యలో ఉన్నప్పుడు తీసుకోమన్నారు. అయితే ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ -2 ఎంత అని చెప్పి అడిగారు. ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ -2 అడిగారు. ఎఫ్ ఆఫ్ 2 అంటే ఎక్స్ వాల్యూ అనేది 1 కంటే ఎక్కువ, అంటే ఈ సందర్భం మనం ఉపయోగించాలి, అంటే 2 + 2 అవుతుంది x+2 కాబట్టి, ప్లస్ ఎఫ్ ఆఫ్ -2 అంటే ఈ సందర్భాన్ని ఉపయోగించాలి, -2 -1 అవుతుంది, -2 క్యాన్సిల్, 2 - 1 అంటే 1 వస్తుంది. సో 1 అనేది ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x-1/x+1 అని చెప్పిచ్చారు. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోమన్నారు. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ x-1/x+1 అవుతుంది.
దీన్ని మరలా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1 అవుతుంది. సో ఎక్స్ మైనస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1 వన్స్ చూడండి, ఇది మైనస్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది బై ఇక్కడ వచ్చేసి ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 వన్స్ ఎక్స్ ప్లస్ 1 చూడండి, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్, అలాగే మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్. సో మైనస్ 2 బై 2x అంటే 2 క్యాన్సిల్ అయితే మైనస్ 1 బై ఎక్స్ వస్తుంది. సో మైనస్ 1 బై ఎక్స్ అంటే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 2x మైనస్ 1 ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అనేది మైనస్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 2 అయినప్పుడు, అలాగే ఎక్స్ ప్లస్ 4 అనేది ఎక్స్ లెస్ దాన్ మైనస్ 2 అయినప్పుడు తీసుకుంటే 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 బై ఎఫ్ ఆఫ్ 4 మైనస్ ఎఫ్ ఆఫ్ మైనస్ 3 ఎంత అని చెప్పి అడిగారు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఎఫ్ ఆఫ్ మైనస్ 1 కనుక్కుందాం. ఎఫ్ ఆఫ్ మైనస్ 1 అంటే ఏ వాల్యూ తీసుకోవాలో చూడండి. మైనస్ 1 అంటే ఇక్కడ మైనస్ 2కి 2కి మధ్యలో కాబట్టి ఈ వాల్యూ తీసుకోవాలి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 తీసుకోవాలి. సో మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 అంటే 1 మైనస్ 1 0 వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఎఫ్ ఆఫ్ 2 ఉంది. ఎఫ్ ఆఫ్ 2 అంటే ఎగ్జాక్ట్ 2 అమ్మ, సేమ్ ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం. అంటే 2 స్క్వేర్ మైనస్ 1 అంటే 4 మైనస్ 1 3 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ 4 ఎక్స్ గ్రేటర్ దాన్ 2కి 2x మైనస్ 1 తీసుకోవాలి కాబట్టి 2 ఇంటూ 4 మైనస్ 1 అంటే 8 మైనస్ 1 అంటే 7 వస్తుంది. సో ఎఫ్ ఆఫ్ మైనస్ 3 అమ్మ, మైనస్ 3కి వచ్చేసి మైనస్ 2 కంటే చిన్న వాటికి ఎక్స్ ప్లస్ 4 తీసుకోవాలి. సో మైనస్ 3 ప్లస్ 4 అంటే 1. సో ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ మైనస్ 1 అంటే 2 ఇంటూ 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 అంటే 3 బై ఎఫ్ ఆఫ్ 4 అంటే 7 మైనస్ ఎఫ్ ఆఫ్ మైనస్ 3 1 అంటే 3/6 అంటే 1/2 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ 3x మైనస్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ 4x అని చెప్పి అడిగారు. సో ఎఫ్ ఆఫ్ 3x కనుక్కుందాం. ఎఫ్ ఆఫ్ 3x అంటే ఎక్స్ ఉన్న దగ్గరల్లా 3x సబ్స్టిట్యూట్ చేయాలి. 2 ఇంటూ 3x ప్లస్ మాడ్యులస్ ఆఫ్ 3x అంటే 2 3 6x ప్లస్ 3x అంటే 9x వస్తుంది. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే 2 ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ 2x ప్లస్ మాడ్యులస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అవుతుంది. సో ఇది మైనస్ ఎక్స్ వస్తుంది, సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ 3x అంటే 9x మైనస్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ మైనస్ 4x. సో 9x ప్లస్ ఎక్స్ మైనస్ 4x అంటే 10x మైనస్ 4x 6x అవుతుంది. 10x మైనస్ 4x 6x అవుతుంది. ఈ 6x నేను ఎలా రాస్తాను చూడండి, 4x ప్లస్ 2 మాడ్యులస్ ఆఫ్ ఎక్స్గా రాస్తాను. 2 కామన్ చేస్తే 2x ప్లస్ 2 మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఇది 2 ఇంటూ 2x ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఎఫ్ మ్యాప్స్ R2R ప్రమేయము ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/2 మైనస్ కాస్ 3x అని ఇచ్చి దాని వ్యాప్తి కనుక్కోమన్నారు. ఇక్కడ డినామినేటర్లో ఉన్న 2 మైనస్ కాస్ 3x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో కాస్ 3x ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. ఇక్కడ ప్రదేశం అనేది x బిలాంగ్స్ టు R కాబట్టి కాస్ 3x అనేది 2కి ఈక్వల్ కాదు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే -1కి అలాగే 1కి మధ్యలో ఉంటుంది. మైనస్తో మల్టిప్లై చేస్తే 1 గ్రేటర్ దాన్ మైనస్ కాస్ 3x ఈ లెస్ దాన్ కూడా గ్రేటర్ దాన్ అయ్యి +1 అనేది -1 అవుతుంది. నెక్స్ట్ 2 యాడ్ చేస్తే 2 + 1 గ్రేటర్ దాన్ 2 మైనస్ కాస్ 3x గ్రేటర్ దాన్ 2 - 1 3 గ్రేటర్ దాన్ 2 మైనస్ కాస్ 3x గ్రేటర్ దాన్
2 మైనస్ 1 అంటే 1 అవుతుంది. ప్రతి దాన్ని 1 చేద్దాం. అంటే 1/3 గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది. 2 మైనస్ కాస్ 3x ఇక్కడ ఇది 1/2 మైనస్ కాస్ 3x లెస్ దాన్ 1 అవుతుంది. 1/1 అంటే 1 అవుతుంది. సో 1/3 1 అవుతుంది. 1/3 1 అంటే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. f ఆఫ్ x ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ 3x ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 3x మైనస్ 1/2 అని ఇచ్చి ప్రదేశం కనుక్కోమన్నారు. సో ఇప్పుడు మనం ఈ రూట్ ఆఫ్ 1 మైనస్ 3x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనుకుంటే స్క్వేర్ చేస్తే 1 మైనస్ 3x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 మైనస్ 3x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ 1 అవుతుంది. సో మైనస్తో మల్టిప్లై చేస్తే 3x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/3 వస్తుంది. సో x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/3 వచ్చిందంటే x బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ 1/3 అవుతుంది. ఇప్పుడు కాస్ ఇన్వర్స్ ఎక్స్ సెకండ్ వన్ వచ్చేసి కాస్ ఇన్వర్స్ ఎక్స్ తీసుకున్నట్లయితే కాస్ ఇన్వర్స్ ఎక్స్కి ఏమవుతుందంటే ఎక్స్ బిలాంగ్స్ టు -1, 1 అవుతుంది. సో ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంటే మనకి ఏమి ఇచ్చారు, 3 కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్లో 3x మైనస్ 1/2 ఉంది కాబట్టి -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3x మైనస్ 1/2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఈ 2ని 2తో మల్టిప్లై చేస్తే -2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3x మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇక్కడ 1 యాడ్ చేస్తున్నాము. సో ఇక్కడ 1 యాడ్ చేస్తే -2 -1 అయింది. ఇక్కడ 2కి కూడా 1 యాడ్ చేస్తే 3 అవుతుంది. 2 + 1 చూడండి. ఇక్కడ 3 మల్టిప్లై చేస్తుంది కాబట్టి -1/3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 తోటి మనం డివిజన్ చేస్తే x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3/3 అంటే 1 వస్తుంది. సో ఇక్కడ మనకి x బిలాంగ్స్ టు -1/3, 1. సో టోటల్లీ మనకి ఫస్ట్ ఏం వచ్చింది, x బిలాంగ్స్ టు -∞, 1/3 వచ్చింది. ఇక్కడ వచ్చేసి -1/3, 1 వచ్చింది. సో -1/3, 1/3. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి. f ఆఫ్ x ఈక్వల్ టు కాస్ ఆఫ్ లాగ్ x అని చెప్పి ఇచ్చారు. దాని నుంచి f ఆఫ్ y ఏమవుతుందంటే కాస్ లాగ్ y అవుతుంది. సో f ఆఫ్ 1/x వచ్చేసి కాస్ లాగ్ 1/x అవుతుంది. f ఆఫ్ 1/y అంటే కాస్ లాగ్ 1/y అవుతుంది. సో ఇప్పుడు మనం ఇచ్చినటువంటి వాటిలో f ఆఫ్ 1/x ఇంటూ f ఆఫ్ 1/y ఉంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే కాస్ లాగ్ ఆఫ్ 1/x కాస్ లాగ్ ఆఫ్ 1/y అవుతుంది. సో కాస్ లాగ్ ఇన్వర్స్ అంటే లాగ్ x ఇన్వర్స్ అవుతుంది. ఇక్కడ కాస్ లాగ్ y ఇన్వర్స్ అవుతుంది. సో -1 కాస్ లాగ్ x -1 కాస్ లాగ్ y అవుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి కాస్ లాగ్ x ఇంటూ కాస్ లాగ్ y వస్తుంది. అలాగే ఇక్కడ ఏముంది చూడండి, -1/2 ఇంటూ f ఆఫ్ xy ప్లస్ f ఆఫ్ x/y అని చెప్పి ఉంది. సో ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1/2 ఇంటూ f ఆఫ్ x/y అంటే కాస్ లాగ్ x/y అవుతుంది. ప్లస్ f ఆఫ్ xy అని ఉంది. f ఆఫ్ xy అంటే కాస్ లాగ్ xy అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ కాస్ లాగ్ x/y అంటే కాస్ లాగ్ x మైనస్ లాగ్ y అవుతుంది. అలాగే కాస్ లాగ్ x ప్లస్ లాగ్ y, లాగ్ ab అంటే లాగ్ a ప్లస్ లాగ్ b కాబట్టి అలా అవుతుందమ్మా. సో రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి 1/2 ఇంటూ ఇది కాస్ a మైనస్ b ప్లస్ కాస్ a ప్లస్ b లాగా ఉంది. ఇలా ఉంటే 2 ఇంటూ కాస్ a కాస్ b అవుతుంది. అంటే 2 ఇంటూ కాస్ లాగ్ x అలాగే కాస్ లాగ్ y అవుతుంది. కాస్ లాగ్ x ఇంటూ లాగ్ y అవుతుంది. 2 క్యాన్సిల్. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి రిమైనింగ్ వచ్చేసి కాస్ లాగ్ x కాస్ లాగ్ y వస్తుంది.
సో ఇక్కడ ఏముందో ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్గా అదే ఉంది. ఈ రెండింటికి మధ్యలో మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి 0 వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.